నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తుర్కాంజల్ మున్సిపాలిటీ విలేజ్ లోని ఈ రోజు వార్డు ఆఫీస్ ఆవరణంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అనే నినాదంతో ఈ ప్రోగ్రాం ను తుర్కాంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అనే అలాగే తన కుమారుడు వివాహానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులకు 4 మున్సిపాలిటీలు 4 మండలాలు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి బట్టలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ మండల్ జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్, తుర్కాంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, మాజీ కౌన్సిలర్ ధనరాజ్ అనురాధ, సునీల్ కుమార్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ తుర్కాంజల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరిత, ధనరాజ్ గౌడ్, కొత్తకుర్మ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే ఇది అయిపోయినది చెప్పి ఈరోజు ఏదైతే తుర్కెంజల్ మున్సిపాలిటీలో అందరూ అమ్మలు బాగా వాళ్ళు పొద్దునే లేచి వాళ్ళ పిల్లలకు కూడా వండి పెట్టుకోకుండా పొద్దునే 5 గంటలకల్లా డ్యూటీలో ఉండి వంగి ఊడ్చి వాళ్ళు ఎన్నో రకాల సాక్రిఫైస్ చేసి సేవలు చేసుకునే సందర్భంలో మాకు చాలా అభిమానం. వాళ్ళంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా నా తొడబుట్టిన అక్కల్లాగా కన్న తల్లులాగా వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంటుంది. గతంలో మా మిస్సెస్ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ కూడా తిరుపతి అంటే ఉన్నల దేవుడు అంటారు, లేదు వాళ్ళ మన అందరి సిబ్బందిని కూడా తీసుకెళ్లి ఏసీ బస్సులో తీసుకెళ్లి వాళ్ళకి దర్శనాలు చేయించి మంచి లడ్డూల ప్రసాదం కూడా ఇప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మా అబ్బాయి పెళ్లికి అందరూ 500 రూపాయల కార్డు 1000 రూపాయల కార్డు కొట్టిస్తుంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అనే ఉద్దేశంతోనే, అంటే ఎవరిని ఇది అనడం కాదు, కానీ మనందరికీ ఈ సేవ చేసే వాళ్ళకు బట్టలు ఇస్తే వాళ్ళ ఆశీస్సులు నా కుటుంబం మీద నా పిల్లల మీద ఉంటాయనే ఆశతోని ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దీని వెనకాల ఎట్లాంటి ఉద్దేశం లేదు. థ్యాంక్ యూ. నమస్కారం. నేను కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, తుర్కెంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్, మాజీ సర్పంచ్. ఈ నెల 23వ తారీఖు మా బాబుది పెళ్లి ఉంది కాబట్టి ఎవరికైనా మంచి పని చేసే వాళ్ళు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇల్లు చూసుకోకుండా వాళ్ళ హెల్త్ చూసుకోకుండా మన ఊరిని మన వాడల్ని మనల్ని శుభ్రంగా అంటే అంత నీట్గా చేస్తారు కాబట్టి వాళ్ళకి బట్టలు పెట్టాలనే ఉద్దేశం మాకు కలిగింది. ఎందుకంటే వాళ్ళంటూ లేకపోతే లీడర్కి మంచి పేరు రాదు. లీడర్ ఎంత ఖర్చు పెట్టి ఎంత చేసినా కూడా బయట వాళ్ళకి ఏమైనా చేయగలుగుతారు కానీ మూరీలు సాఫ్ చేయలేడు, ఆకులు ఊకలేడు, రోడ్లు ఊకలేడు, ఏం చేయలేడు. కానీ వాళ్ళు మాత్రం పొద్దున్న లేచి 5 గంటల రాత్రి నుంచి రోడ్లు ఊకేసి డ్రైనేజీలు సాఫ్ చేసి వాళ్ళ హెల్త్ కూడా చూసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసుకోకుండా మనకు సేవ చేస్తారు. వాళ్ళు సేవ చేస్తారు కాబట్టి ఈరోజు సర్పంచ్ కానీ నెంబర్లకు కానీ పెద్ద లీడర్లకు కానీ ఎవరు కానీ ఒక నెంబర్ను చూసుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా వాళ్ళు చేసే సేవ వల్లనే మాకు మంచి పేరు రావడం జరుగుతుంది. మన తుర్కెంజల్కి కూడా వీళ్ళు చేసే సేవ వల్ల రాష్ట్ర స్థాయిలో మాకు మంచి మన స్వచ్ఛతలో ఫస్ట్ అవార్డు రావడం జరిగింది, గవర్నమెంట్ అవార్డు రావడం జరిగింది. కాబట్టి ఈసారి తప్పకుండా మా కొడుకుకి వీళ్ళందరూ దీవెనలో ఉండాలనే ఉద్దేశంతో ఈసారి మనకు ప్రతి ఒక్కరికి మా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ బట్టలు పెట్టి వాళ్ళని పెళ్లికి ఆహ్వానించాలనే ఉద్దేశం మాకు కలిగింది. అందుకే ఈరోజు తుర్కెంజల్ మున్సిపాలిటీలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మన అభిషేక్ రెడ్డి గారు వాళ్ళ చేతుల మీదుగా మన బట్టలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ 4 మండలాలు 4 మున్సిపాలిటీలో ఉన్న అందరికీ ప్రతి ఒక్క సిబ్బందికి మగవాళ్ళకి ఆడవాళ్ళకి శానిటేషన్ సిబ్బందికి వాటర్ మ్యాన్లకు మళ్ళీ అలాగే ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టి వాళ్ళందరూ మా బాబు పెళ్లికి ఆహ్వానించి వాళ్ళందరూ ఆశీర్వాదం మా ఫ్యామిలీ మీద మా పిల్లల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది అయినా వస్తారు, వాళ్ళు ప్రేమతో వచ్చే ఆ ఆశీర్వాదం వేరే ఉంటుంది కాబట్టి అందరు ప్రేమతో వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీపీసీసీ సెక్రటరీ కొత్తపల్లి శివకుమార్ గారికి, మంగమ్మ గారికి, అలాగే
దండాలన్న గారికి, ఐదన్న గారికి, ఇతర కౌన్సిలర్ మేదరి అన్న దర్శన్ గారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు భారత రాజ్యాంగ పీఠిక చదువుతున్నాను. అందరూ చేతులు పైకి లేపి ఒకసారి చదువుదాం అందరం కలిసి. ముందుకు ప్రతిజ్ఞ. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్రాలను అంతస్తులోను అవకాశంలోను సమానత్వంను చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే సార్వభౌమికత పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా నిర్మాణించుటని రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదింపబడింది. చట్టబద్ధం చేసుకొని మేము సమర్పించుకుంటున్నాం. జై భీమ్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. అలాగే కీర్తన అంజనం రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు మన ఐలయ్య గారికి, మన సీనియర్ నాయకులు మన భీమన్న గారికి, అలాగే మరి మహేందర్ రెడ్డి గారికి, అలాగే మాజీ జెడ్పీటీసీ బిందు దాసు గారికి, ఇక్కడ విచ్చేసిన ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన దాసుగౌడ్ గారికి, అలాగే మన రాజశేఖర్ గారికి, భాస్కరన్న గారికి, బాలాజీ గారికి, మన మాజీ కోఆప్షన్ సభ్యులు మన ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, అక్కలకి, అన్నలకి, అలాగే పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మనము మన ఏఐసిసి ఆదేశాల మేరకు, అలాగే పిసిసి ఆదేశాల మేరకు, మన స్థానిక ఎమ్మెల్యే మంత్రి రంగారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు జై బాపు జై భీమ్ జై కార్యక్రమం మనం చేస్తున్నాము. ఎందుకంటే రాజ్యాంగం రచించి మనకు ఈరోజు అతీతంగా ప్రపంచంలో బతుకుతున్నాము అంటే మన అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్లనే. డిసి సిటీ చైర్మన్ సత్యన్న గారు, అదేవిధంగా తుర్కెంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మంగక్క గారు, శివకుమార్ అన్న గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ ధనరాజన్న గారు, మాజీ దర్శన్ గారు, కౌన్సిలర్స్ గుండె భాగ్యమ్మ ధనరాజు గారు, అదేవిధంగా సునీల్ అన్న గారు, విజయేందర్ రెడ్డి గారు, కీర్తన విజయేందర్ అన్న గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గడప గడపకి ఏఐసిసి జై భీమ్ జై బాపు జై సంవిధాన్ పేరుతో మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక అహింసా విధానంలో ఈ దేశాన్ని మొత్తం ఐక్యం చేసి అహింసా మార్గంలో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి బాపూజీని మరి ఈరోజు ఆయన స్వాతంత్ర పోరాటం లేకపోతే మనకి ఈరోజు ఈ స్వేచ్ఛను అనుభవించే వాళ్ళం కాదు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన అంతమొందించి మరి గాంధేయ మార్గంలో మన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి బాపూజీని, అదేవిధంగా స్వాతంత్ర అనంతరం ఒక అతిపెద్ద రాజ్యాంగ దేశంగా ఏర్పరిచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశ విధానాలే కాకుండా ప్రపంచంలో ప్రజాస్వామిక విధానంలో నడుస్తున్నటువంటి వివిధ దేశాల రాజ్యాంగ విధానాలను తీసుకొచ్చి మనకి ఈరోజు స్వేచ్ఛ అదేవిధంగా రిజర్వేషన్స్ కానీ ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు కూడా ఒక మనకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన ఏం చేసిందంటే, ఎప్పుడైతే మనకు పార్లమెంట్లో
మన అమిత్ షా హోంమంత్రి అమిత్ షా గారు ఏదైతే భారత రాజ్యాంగంలో రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మన కాంగ్రెస్ నాయకులు జై భీమ్ అనే నినాదాలు తీస్తుంటే ఒక పక్కన అమిత్ షా గారు లేచి జై భీమ్ అనే నినాదాలు తీసే బదులు జై శ్రీరామ్ అనుకున్నాం. దేవుడితో సమానమైన జై భీమ్ అనే నినాదం మేము ఖచ్చితంగా తీస్తామనేది ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎలాగైతే ఒక చేతిలో ఇది పట్టుకొని నడుచుకుంటూ తీసుకెళ్ళి దీని ప్రాముఖ్యత ఎంతైతే చాటుతున్నారో మన అసెంబ్లీలో మన పార్లమెంట్లో కూడా ఒకవైపు మనం రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మన పార్లమెంట్లో ఓటు తీసుకున్న సంగతి మీ అందరికీ తెలిసింది. అంత ప్రాముఖ్యత ఇస్తున్న ఈ భారత రాజ్యాంగాన్ని ఈరోజు తుంగలో కలుపుకునే ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తుంది. అదే కాకుండా ఈరోజు మన బీసీ కులగణన చేసింది మన రాష్ట్రం ముఖ్య నాయకులు మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకొని పోతే దీన్నే కాపీ పేస్ట్ చేసి ఈరోజు దేశమంతా మేమే చేస్తున్నామని చూపించుకోవడానికి ఈరోజు బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా మనం జనాల మధ్యలోకి తీసుకెళ్ళి అసలు బీసీ కులగణన గురించి కానివ్వండి, బలహీన వర్గాల గురించి కానివ్వండి, ఈరోజు మన రాష్ట్రానికి ఏదైతే మనం తీసుకోబోతున్నామో మిగతా రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుకు తీసుకొచ్చి ప్రపోజల్ తీసుకొచ్చి అనే మాట అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని కూడా మనకి ఏదైతే తుంగలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారో మళ్ళీ బడుగు బలహీన వర్గాలని వెనుకందు వేసే కార్యక్రమంలో ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, మీకు బడుగు బలహీన వర్గాలు ముందుకు రావడం మీకు నచ్చదా? నచ్చకపోతే చెప్పండి, మీ ప్రకారమే మీ ఇదే దూకుడుతనంలో తీసుకెళ్లి దీన్ని భారత రాజ్యాంగాన్ని మట్టిగా ఏమంటున్నా